నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారం అయితే ఉందో దానికి సంబంధించి తక్షణమే శిక్ష వేయాలి, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు పంజాగుట్టలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ నాయుడు గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. అన్న, మరి ఎట్లా ఏం చెప్తా ఉన్నారు? దీనికి సంబంధించి మరి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం గురించి ప్రతి ఇంట్లో తెలంగాణలో ప్రతి మహిళ తను బాధపడుతూ ఉంది. ఒకరోజు ఈ మహిళలందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ నా కొడుకు బండి భగీరథ ఎటువంటి తప్పు చేయలేదు అన్నప్పుడు ఆయన తన రాజీనామాను ప్రకటించి తను ఏం చేయాలి, తను వచ్చి వాళ్ళ కుమారుడిని అప్పచెప్పి పోలీసులకు వాళ్ళకు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళు దానికి సహకరించాలి. రెండోది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా తన హోంమంత్రి దానికి రాజీనామా ఇచ్చి ఆ శాఖకు వేరే వాళ్ళని కేటాయించి అసమర్థమైన పాలన చేస్తున్న ఈ హోంమంత్రి ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే నా కొడుకు ఏ తప్పు చేయలేదు, దీన్ని కావాలని రాజకీయంగా కుట్రలో భాగంగానే కావాలని ఇరికిస్తా ఉన్నారు, కావాలని ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టనని చెప్పేసి బండి సంజయ్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఏం చెప్తారు? తనకో న్యాయం ప్రజలకో న్యాయమా? ఇంతకుముందు వేరే వాళ్ళకి జరుగుతారేమో, వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి తీసుకొని వచ్చి రోడ్డు మీద చేసిన రోజులు మర్చిపోయినావు బండి. ఈరోజు నీ కుటుంబానికి జరుగుతాలకే నా కుటుంబము నన్ను రోడ్డు మీద వేశారని పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్న బండి సంజయ్కి మతి భ్రమించింది. కొడుకు చేసిన పనికి ఆయన మెంటల్గా రికార్డెడ్ అయ్యింది కాబట్టి అతనికి మెడికల్ టెస్ట్ చేయించాలా ఖచ్చితంగా. ఎందుకనంటే అతను మెడికల్గా అన్ఫిట్ ఆయన సహాయ హోంమంత్రిగా ఇప్పుడున్న ఆయన మెడికల్ పరిస్థితులలో మెంటల్ పరిస్థితుల్లో అతను మెంటల్గా ఏమేమి మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. హనీ ట్రాప్లో భాగంగానే నా కొడుకుని ఇరికిస్తా ఉన్నారు అని చెప్పేసి బాధితురాలు దాదాపుగా 5 కోట్లకు పైన డబ్బులు డిమాండ్ చేసిందని కూడా చెప్తా ఉన్నారు. నమ్మొచ్చా ఈ వాస్తవాలు అంటారా? మొన్న టీవీ ఛానల్స్ మీ ఛానల్స్ అన్నీ కూడా ఒకటి చూపించారు. వాళ్ళ తల్లిదండ్రులు 3 ఫ్యాచునర్లలో జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చారు. మళ్ళీ ఏం తక్కువ వాళ్ళకు 5 కోట్లు డిమాండ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాకపోతే వీళ్ళు ఎవరైనా బురద చల్లడానికి ముందుంటారు కదా, అవతల ప్రత్యర్థి మీద బురద చల్లడానికి రెడీగా ఉంటారు. దాంట్లో భాగంగా 2 పొట్టోళ్ళు, అంటే ఒక పొట్ట ఆయన వచ్చి మన ముఖ్యమంత్రి మన హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఇంకో పొట్ట ఆయన వచ్చి కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్. 2 పొట్టోళ్ళు ఆడుతున్న ఈ నాటకంలో, ఈ రాజకీయ నాటకంలో ఆడుతున్న భాగంలోనే ఆ అమ్మాయి మీద లేనిపోయిన బురద చల్లి ఆ అమ్మాయిని రోడ్డు పాలు చేసి ఆ అమ్మాయి చిత్తగడ బతుకని చేద్దాం అనుకుంటున్నారు. కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ రేవంత్ రెడ్డిని మహిళలందరూ చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకుంటా ఉంది, కావాలని దీన్ని బాగా ఇష్యూ చేస్తూ ఉందని చెప్పేసి నిన్న కవిత మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారన్న? కవితక్క మేము ఆమెకు పరిమితమైన జ్ఞానం లేదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే ఆమె చేసే మాటలకు మాకు ఒక కుటుంబ సభ్యురాలై తను ఎంతసేపు బీఆర్ఎస్ని వాదిస్తుంది తప్ప తను బీజేపీకి కాంగ్రెస్కు తను ఒత్తాసు పలుకుతున్నది. ఇది ఎంతవరకు న్యాయం? తను ఒక మహిళ ఉండి అమ్మగా ఆదుకుంటాను, రాష్ట్రాన్ని ఆదుకుంటానని చెప్పిన ఆమె ఈరోజు ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆమె రోడ్డుకి ఎక్కాల్సింది పోయి, ఒక మహిళగా రోడ్డు ఎక్కాల్సింది పోయి ఆమె బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడవడం ఎందుకు? ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తప్ప మొన్న ఆమె పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా రేవంత్ రెడ్డి గురించి 2 నిమిషాలు మాట్లాడితే కేసీఆర్ గారి గురించి 20 నిమిషాలు మాట్లాడింది. ఇది ఎక్కడ న్యాయం? ప్రతిపక్షాన్ని ఎవరైనా విమర్శిస్తారా? అధికార పక్షాన్ని ఎవరైనా విమర్శిస్తారా? 2.5 సంవత్సరాలు అధికార పక్షం పరిపాలిస్తే అధికార పక్షం గురించి 2 నిమిషాలు మాట్లాడతావా? ప్రతిపక్షం గురించి 20 నిమిషాలు మాట్లాడతావు? ఇది ఎక్కడ న్యాయం అక్క? రాజకీయాల్లో లేని భగీరథని ఎందుకు లాగుతా ఉన్నారు రాజకీయాల్లోకి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చెప్తారు? భగీరథ రాజకీయాల్లో ఉన్నాడా లేదా అన్నది కాదు. ఒక సామాన్యుడు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఎట్లా లాగుతారో భగీరథ కూడా ఒక సామాన్యుడే. బండి సంజయ్ కొడుకు కాబట్టి బండి సంజయ్ వెనుకేసుకొచ్చి ఈరోజు 8 రోజుల నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రేవంత్ రెడ్డి చెయ్యి, భగీరథకు రేవంత్ రెడ్డి చెయ్యి, బండి సంజయ్ చేయలేకపోతే మన పోలీసు వాళ్ళు అత్యంత చాణక్యులు. తెలంగాణ పోలీసులకు అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ నుంచి ఢిల్లీలో ఉన్నవాడిని 24 అవర్స్లో పట్టుకుంటారు. భగీరథను పట్టుకోలేదు 8 రోజుల నుంచి అవుతున్నది అంటే దీంట్లో ఎంతవరకు రేవంత్ రెడ్డి చేతులు 2 పొట్టోళ్ళు కలిసి ఆడుతున్న నాటకంలో భాగం ఇది. ఇదే పోక్సో కేసులో గతంలో చాలా మంది ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళకి 2-3 రోజులైనా శిక్ష పడి దాదాపుగా 20 ఏళ్ళు శిక్ష పడిన రోజులు కూడా ఉన్నాయి. గతంలో థియేటర్లో చిన్న తొక్కిసలాట బాబు చనిపోతే హీరోయిన్ అల్లు అర్జున్నే స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు?
ఒక కేటీఆర్ గారు ఎప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ హరీశ్వరరావు గారు ఎప్పుడు చెప్తారు ఏది బీజేపీకి కాంగ్రెస్కి చీకటి ఒప్పందం ఉంది, ఇది ఫెవికాల్ బంధము, దీన్ని విడదీయలేము అని. దానికి ఈరోజు నిదర్శనం బయటపడింది. ఇది చీకటి ఒప్పందాలు ఎవరివి, రేవంత్ రెడ్డిదిను మన బండి సంజయ్ బీజేపీ వాళ్ళది. ఈ చీకటి ఒప్పందంలోనే మొన్న రేవంత్ రెడ్డి పోయి డయాస్ మీద కూర్చుంటే రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించి బీజేపీలోకి రమ్మంటే ముసి నవ్వులు నమ్ముతాడు కానీ ఖండించిండా? ఈ రోజు వరకు ఖండించలేదు. ఇది చీకటి ఒప్పందం కాకుండా ఇంకేంటి? దాన్ని చూసి బండి సంజయ్ ఇంకా ఇక్కడ బాడీలో ఎక్కడ లేని లాంగ్వేజ్, ఎప్పుడు మేము టీవీలలో చూడలేదు అటువంటి బాడీ లాంగ్వేజ్ చూపించాడు బండి సంజయ్. అంటే వాళ్ళ బంధం ఫెవికాల్ బంధం, చీకటి ఒప్పందం అన్నది దీన్ని చేతతెలు అవుతున్నది. ఒక మైనర్ బాలిక, అది ఎవరైనా సరే రాష్ట్రంలో ఏ మూలలో ఉన్నా సరే, ఆమెనే కాదు ఏ మూలలో ఉన్న ఒక మైనర్ బాలికకు ఈరోజు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది. కేటీఆర్ గారి నాయకత్వంలో దీన్ని రోజు రోజుకు విస్తృతం చేసి రేవంత్ రెడ్డి మెడలు వంచి వారిని బండి భగీరథను అరెస్ట్ చేయించేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.